అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి దీపాలది ఇవి వచ్చేసి ఇంట్లో మొక్కలు వేసున్నాను నేను. అప్పుడు అవి పాడైపోయి ఇంకా అప్పటి నుంచి ఈ విధంగా అయితే దీపావళి పండుగనే కాదు, ఈ విధంగా డైలీ శుక్రవారం మంగళవారం టైంలో ప్రమిదిల్లో కాస్త నూనె వేసి దీపాలు వెలిగించి అట్లా పెట్టుకుంటాను. ఇప్పుడు దీపావళి పండుగ కాబట్టి ఇక్కడైతే క్యాండిల్స్తో ఇలా డెకరేషన్ చేసుకున్నట్టు వెలిగిస్తున్నా. కానీ డైలీ అయితే మంగళవారం శుక్రవారం ఆ టైంలో అమ్మవారి శనివారం కూడా సోమవారికి సంబంధించి వెలిగించేటప్పుడు అయితే అక్కడ ప్రమిదిలతో దీపాలు వెలిగిస్తాను. ఇక్కడైతే మా చిన్ను క్యాండిల్స్ అయితే వెలిగిస్తుంది. చాలా చక్కగా అనిపించింది. ఎంత ముద్దుగుందో మా చిన్నమ్మ. మా వెంకట అయితే అసలు చెప్పిన మాట అసలు విండు. నేను వెలిగిస్తాను అని చెప్పి వచ్చి వెలిగిస్తాడు, మళ్ళీ అవి ఆరిపోయడం అట్లా చేస్తుంటాడు. అట్లా చేయకూడదమ్మా అని చెప్పి నా విండు. కింద అయితే ప్రమిదలు వచ్చేసి కప్పు దీపాలు అయితే కింద వెలిగించాం, పైన వచ్చి క్యాండిల్స్ వెలిగించాం అనమాట. ఏంటంటే గాలి కొండెక్కిపోతాయేమో అనుకున్నాను, కానీ చాలా వరకు అయితే గాలి కూడా ఎక్కువగా తోలలేదు. అంటే కొద్దిగా మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉంది. ఒక 1 అవర్ అయితే గ్యాప్ వచ్చింది. ఇంకా ఆ టైంలో దీపాలు వెలిగించాము. అన్ని దీపాలు అయితే చక్కగా వెలిగాయి. నేను చిన్నప్పుడు ఒక పని చేసేదాన్ని. ఏంటంటే దీపావళి అనగానే దీపాలన్నీ వెలిగిస్తాం కదా, వెలిగించినప్పుడు అన్నీ సరిగ్గా వెలుగుతాయి. లాస్ట్ వరకు అయితే ఏం ఉండదు. కొన్ని దీపాలు మధ్యలో కొండెక్కిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే ఆ మిగిలిపోయిన దీపాలు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ ఉదయాన్నే తీసుకొని మళ్ళీ దాన్ని కరిగించి అంటే పొడవుగా ఉంటాయి కదా ఏమన్నా, అంటే పైపుల్లాగా లేదంటే బొప్పాయి ఆకులు సంబంధించి కాండం ఉండేది, దాంట్లో పోసి మళ్ళీ దాన్ని ఒక క్యాండిల్ చేసేదాన్ని అనమాట. అవి చిన్నప్పుడు చేసే పిచ్చి పనులు. మీరు ఇలాంటివి ఏమైనా చేసిన తర్వాత కామెంట్లో షేర్ చేయండి. అలాగే మీరు ఎలా దీపావళి సెలబ్రేషన్ చేసుకుని నాకు కామెంట్లో షేర్ చేయండి. మీరు అందరూ చక్కగా చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే స్వామి గుడి దగ్గర కూడా అంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ క్యాండిల్స్ వెలిగించాం. రోజు అయితే ఈ విధంగా అంటే గాజు ఉన్నాయి కదా పైన పెట్టి ఆ విధంగా ప్రమిదలు అయితే రోజు దీపాలు అయితే వెలిగిస్తాను వీలైనంత వరకు. ఇక్కడ ఆ చెట్టు దగ్గర పూజ చేసుకున్నాను. ఇది నా దీపావళి